రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలు మాత్రమే సంతోషంగా ఉన్నాయన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. హామీలన్నీ ఎగ్గొట్టడంతో ప్రజలంతా పండుగ జరుపుకునే పరిస్థితి లేదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం జారీ చేసిన పీపీపీ జీవో కాపీలను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోగి మంటల్లో వేసి దహనం చేశారు భరత్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జీవోల్ని ఈ భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం కూడా జరిగింది. ఆయనకు కూడా దేవుడు బుద్ధిని ప్రసాదించాలి అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఎంత సుఖంగా ఉన్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మటుకి చాలా హ్యాపీగా జోష్గా ఉన్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుని మాఫీ చేయించుకున్నారు. మరి నేను ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. చిన్న చిన్న కేసులకే ప్రజల్ని జైల్లో పెట్టి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైల్లో పెట్టి ఏళ్ల తరబడి కేసులు తిరుగుతూ ఉన్నారు. మరి వందల కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి తీసుకుని వచ్చి సూట్ కేస్ కంపెనీలకు పంపించారు.